చూడబుట్టే తమ్ముడు అంట నువ్వేంటో నిజం చెప్పి ఏంటో నిజం చెప్పిస్తా నువ్వేంటో మీరు నమ్మూరు నాయన మీకు దండం పెడతా అది నిజం. ప్లీజ్ అన్న మీకు దండం గాయస్. ఈరోజు వీడియో ఏంటంటే మీరు పబ్లిక్ మొత్తం అది స్క్రిప్ట్ అంటే నమ్మలేరు కదా. ఇమ్రాన్ దాంట్లో వేసింది అది అంతా స్క్రిప్ట్ అని ఆయన అసలు బేక కామెంట్లు అయితే మరి గలీజ్ పెట్టేస్తారు మీరు. అసలు ఆయనకి ఫోన్ చేశారు మా తమ్ముడు అంటారు కదా, మా తమ్ముడు కూడా కాదు మీరు చెప్తే కూడా నమ్మలేరు. ఆయన్నే పిలిపిస్తా ఇడికి పిలిపించినాక అంత క్లారిటీ ఇప్పిస్తా ఓకేనా. ఫస్ట్ అని ఫోన్ చేద్దాం ఫోన్ చేసి అసలు ఏ అమ్మ గలీజ్ అసలుకి కానీ చెల్లెని అందు లెక్క పెడుతున్నారు. ఇంట్లో మీ చెల్లెలు ఉన్నారా, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? ఓ అమ్మా సావదేంగురా చెప్పేది కదా మాటలే. తమ్ముడు ఏడున్నారా తమ్ముడు? ఈ పబ్లిక్ మనకు క్లారిటీ ఇస్తుందారా కాదు. బబ్బు అక్క నేను గెలిపినాం కదా వీడియో, అదంతా స్క్రిప్ట్ అంటే నమ్మలేరు ఎవరు. అది రియలే జరిగింది అదంతా జరిగింది అని అనుకుంటారు పబ్లిక్ మొత్తం. అంతా స్క్రిప్ట్ అంటే నమ్మలేరు. ఒకసారి క్లారిటీ ఇస్తుందా ఒకసారి ఇక్కడ ఉప్పల్ తెలుసు కదా, ఉప్పల్కి వచ్చేసాయి. ఉప్పల్కి వచ్చి ఫోన్ చేసి ఆ లొకేషన్ గట్లా వచ్చేసాయి వస్తూరు. ఇప్పుడు ఆంతోనే చెప్పిస్తావు సరేనా. మీరు నమ్మూరు నాయన మీకు దండం పెడతా అది నిజం. మీరు ఏందో అసలు. 1 hour later. మొత్తం బిజీ అయిపోయినట్టు పబ్లిక్ బేట్లో ఎట్లా అనుకుంటుంది తెలుసా కొట్టని. అరే ఎంత గలీజ్ అవుతుంది తెలుసా బేట్ల వీడియో విషయంలో. అరే మీరు చూడబుట్టే తమ్ముడు అంట నువ్వేంటో నిజం చెప్పి ఏంటో నిజం చెప్పిస్తా నువ్వేంటో తమ్ముడు. నేను గట్కేశ్వర్లు ఉంటా. ఇప్పుడు నేనున్న ఏరియా ఏది నాకేం తెలుసు. ఇప్పుడు తెలుసా నువ్వు వచ్చిన ఉప్పల్ ఆడు ఉండేది గట్కేసారు, నేను ఉండేదే ఉప్పల్లా. ఆడు మా తమ్ముడు కాదు. ఇమ్రాన్ దాన్ని కలవనికి పోతే బయట బేట్లా అది నిజంగా అనుకుంటారు స్టంట్. మీ తమ్ముడు నిజంగా గెలిచింది కాబట్టి మీ అమ్మ నాయన వచ్చారు కదా. వాళ్ళు మా మమ్మీ డాడీ కాదు, మమ్మీ డాడీ ఫోటో కూడా వేస్తా చూడండి. మా డాడీ ఫోటో వేస్తా చూడండి ఫస్ట్. మమ్మీ ఫోటో చూడండి. మా అమ్మ చిన్న ఉన్నప్పుడే చనిపోయింది రా. నేను చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. వాళ్ళ అక్క నీ కాలేజ్ మెంట్ అంటే నువ్వు గెలికినావు. పిల్లవారు ఆమె నీకు అక్కడాక ఉంది. అసలు బయటికి రాగానే భయం అవుతుంది తెలుసా ఫస్ట్. ఎందుకు మొత్తం అట్లా గడి చేస్తారు. మీ ఇంట్లో కచ్చలు ఇట్లా మా నాయన నిన్న మన ఊరిపోయినా కదా మా నాయన మస్తు బాగుపడుతుంది తెలుసా ఇంటికాడ. ఏంద్రా మాటలేంద్రా చేసుడేంద్రా మీరు ట్రోల్ చేసినట్టుగా మర్చిపోయినా నేను చూసిన. ఘోరంగా శామ నా చెంప మీద కొట్టింది కాబట్టి అది ట్రోల్ దెంగిండు చెంప మీద అన్నట్టు. అది వీడియో కాబట్టి ఆగిన తెలుసా. వీడియో కాకుండా పండగ పెడుతుంటే అన్నీ అది వీడియో స్క్రిప్ట్. అది మీకు తెలియదు. అది మీరు నమ్మరు. మీరు ఎంత చెప్పినా నమ్మరు. అది స్క్రిప్ట్ మొత్తం. అది మీరు ఏందో మీరు ఏం నమ్ముతారు. రియల్ అయితే ఇట్లా ఎందుకుంటా అని చెప్పు. ఒక నిమిషం, రియల్ అయితే వీడియోలు ఎందుకు వస్తాయి? ఇదే క్లారిటీ
ఎవరికి వెళ్ళినాం ఆగమని చెప్తున్నా లేచున్నా మీకు క్లారిటీ తెలుసుకో ఫస్ట్ నువ్వు కథలు వచ్చిన క్లారిటీ తెలుసుకోరు మీరు క్లారిటీ తెలుసుకోవాలి ఇప్పుడు మాకు అక్క చెల్లెలు అంత ఉండదు అది స్క్రిప్ట్ మేము చేసింది రియల్ కాదు స్క్రిప్ట్ అయితే ఎక్కడ వేయాలి? అరే స్క్రిప్ట్ అట్లా ఇమ్రాన్ అట్లా ఇమ్రాన్ అట్లా చెప్పింది కాబట్టి అట్లా చేసినావు చెప్తాను చెప్తాను అవుతానే ఫస్ట్ ఆగు ఫస్ట్ ఇంకా చేయి అంటారా ఎవడరా నువ్వు చేయని క్లారిటీ ఇస్తా మీకు సమాధానం చెప్తా అది స్క్రిప్ట్ ఒక్కడు ఓడు అర్థమవుతుందా ఓడు అర్థమవుతుందా ఓడు మీరు ఓడు తెలుసా అర్థమవుతుందా నా ఏనుకొచ్చి క్లారిటీ అది క్లారిటీ ఇస్తున్నావు ఇప్పుడు మీకు క్లారిటీ వీడియో అదే క్లారిటీ ఇప్పుడు ఈ వీడియో రావాలా మీతో మాట్లాడతా చెప్తున్నా ఒకటి ఏంటంటే ఇది స్క్రిప్ట్ అదంతా మీరు నమ్మపోతే అది మీరు నమ్మపోతే మేము ఏం చేయలేం రియల్ అంటారు అంటే అది కంటెంట్ లా రియల్ వచ్చే అది రియల్ జరిగినట్టే ఉంటది అర్థమవుతుందా అది రియల్ చేసేది అట్లా రియల్ గా పబ్లిక్ నమ్మాలి కదా మరి అదే హీరో వాళ్ళు చచ్చిపోయినట్టు అట్లా చేస్తున్నారు అందరూ ఇది కూడా నమ్మరా ఫేక్ అని చెప్పలేరు ఒక్కసారి కూడా మీకు ఏం చెప్తున్నారు అర్థమవుతుందా మీకు దండం మీరు నమ్మపోతే మేము ఏం చేయలేకపోయా అది నిజం అది స్క్రిప్ట్ అంటే మెయిన్ చెవులో పెట్టినప్పుడు ఆడు మా తమ్ముడు వాడు సైడ్ కూర్చోవాలి ప్లీజ్ అన్న మీకు దండం ప్లీజ్
అందరూ అనలేరా అట్లా కొట్లాడుకోవద్దురా ఊరికే చెప్పేసా ఇంతే వాళ్ళు. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా నా సైడ్ కూడా అరే వాళ్ళు మంచిగానే ఉంటారు, చూసేటోళ్ళు మంచిగా కొట్టుకుంటోళ్ళు మనం బాధలామైతే ఇప్పుడు అదే దాని గురించి క్లారిటీ ఇద్దామని వీడియో తీస్తున్నాం. మీరేమో వచ్చేసి మీరు వచ్చేసి కొడతారు. మేము ఇక్కడ ఉన్నా అన్నట్టు ఎవరు చెప్పాడు? మంచిగా మాట్లాడుతున్నా మధ్యలో రాకమని చెప్పు. చేయడానికి నువ్వు వాడరా మరి నిజం అనుకుంటారు వాళ్ళు. అనుకోని ఏం చేస్తావు? వద్దు అరే మాట్లాడితే మంచిగా ఉండేది మనం. లాస్ట్ వరకు అయితే చూసారు కదా భయ్య, మేము ఎవరిని కించపరచాలని తీయలేదు వీడియో. ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీడియో తీసినాం. ఆడు మా తమ్ముడు కాదు, ఆ వీడియోలో ఉన్న మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న కాదు వాళ్ళు. ఏదో కంటెంట్ గురించి అని అట్లా ఇమ్రాన్ చేయమన్నాడు, అట్లా చేసినాం అంతే. ఎవరిని కించపరచాలని కాదు ఈ వీడియో అయితే. ప్లీజ్ లాస్ట్ వరకు చూసినట్టయితే ప్లీజ్ భయ్య సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోల గురించి ఎంతో కష్టపడుతున్నాం. ప్లీజ్ మంచి మంచి కంటెంట్లతో మేము ముందుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఓకేనా? మనం చెప్పేమని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. చాలా కష్టపడుతున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ ఇస్తే మేము ఇంకా మంచి వీడియోలు చేస్తాం. పోతాం ద్వారా 1 స్టెప్ ఎక్కుతాం. అట్లా 1 స్టెప్ మీ చేతుల్లోనే ఉంది అది, కానీ 1 స్టెప్ ఎక్కిచ్చేది ఎక్కింది అంతా, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసినట్టయితే. ఓకే రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ టాటా, సీ యూ.